Hello guys, good afternoon from Vizag, the city of destiny, and welcome back to my channel. So ఈ రోజు మన కార్ 1000 కిలోమీటర్స్ రివ్యూ చేయబోతున్నాం. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. మనం ఈ 1000 కిలోమీటర్స్ ఎలాగైతే మనకి జరిగిందో, కార్ యొక్క పూర్తిగా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో అన్ని డిస్కస్ చేస్తాను. సో లాస్ట్ రివ్యూ చేసిన వీడియోలో నేను ఏవైతే చెప్పానో అవి కాకుండా ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి చెప్పలేదు ఎందుకంటే వీడియో అప్పటికి చాలా పెద్దదైపోతుంది. సో లెందీ అయిపోతుంది అని చెప్పి నేను కొన్ని ఫీచర్స్ చెప్పలేదు. సో ఆ ఫీచర్స్ గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పదండి ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఇంటీరియర్ లో ఏవైతే లాస్ట్ వీడియోలో నేను చెప్పలేదో ఆ ఫీచర్స్ గురించి చెప్తాను, చూడండి. సో ఫస్ట్లీ ఇది వచ్చేసి లాస్ట్ టైం చెప్పలేదు, ఇది ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, TCS అంటారు. సో ఇది మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో దీని వల్ల మనం టర్నింగ్స్ లోని కారు స్లైడ్ అవ్వకుండా ఉంటుంది ఆన్ చేస్తే. ఆఫ్ చేస్తే టర్నింగ్స్ లో చాలా కష్టం అవుతుంది, స్లైడ్ అయిపోవచ్చు కారు. సో దీని గురించి చాలా వీడియోస్ ఉంటాయి, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. సో ఇది చాలా మంచి ఫీచర్. సో ఎందుకంటే మనం హైవే మీద టర్నింగ్స్ ఇస్తున్నప్పుడు కొంచెం స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఈ సిస్టమ్ ఆటోమేటిక్ గా ఆన్ అయ్యి మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంచి రోడ్డు మీద మన కారు ఉండేటట్లా చూస్తుంది. సో దీని గురించి ఇంకా డీటెయిల్ గా కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. సో ఇంకొక ఫీచర్ వచ్చి మనకి ఇక్కడ ఉంది, చూడండి. ఇది టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, TPS. సో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. సో మనకి అన్ని టైర్లో ఎయిర్ ఎంత ఉందో ఆ ప్రెషర్ మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ ఫీచర్ ఐసే. ఇది చాలా పెద్ద ఫీచర్. సో ఇది ప్రీమియం కార్స్ లోనే ఉంటుంది. సో ఈ ఫీచర్ కూడా ఇప్పుడు ఇచ్చారు. సో ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. మనం ఇంకా వర్రీ అవ్వక్కర్లేదు టైర్స్ గురించి. సో ఇది చాలా పెద్ద మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు. సో ఇంకొక ఫీచర్ వచ్చి ఇది నావిగేషన్ లో యూజ్ అవుతుంది, బట్ ఈ ఫీచర్ అంతగా జనరల్లీ ఎవరు యూజ్ చేయరు, ఎందుకంటే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ తెలుసుకోవడం కోసం మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో అంటే మన కారు ఎటువైపు వెళ్తుందో, నార్త్ సైడా ఈస్ట్ సైడా లేదా ఎటైతే అటు, అది తెలుసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో అంతగా యూజ్ లేని ఫీచర్ ఇది. సో ఇది వచ్చి మన హ్యాండ్ రెస్ట్. దీని గురించి చెప్పాను లాస్ట్ వీడియోలో, బట్ ఇంకొక ఫీచర్ ఉంది. అదేంటి అని అంటే ఇది ఇలా ముందుకి స్లైడ్ కూడా అవుతుంది, చూసారా? సో మనకి ఇంకా ముందుకి ఆర్మ్ ని ఇంకా ముందుకు మనం రెస్ట్ పెట్టుకోవచ్చు. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది స్లైడింగ్ ఉంది, ముందుకి వెనక్కి అవుతుంది. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో వెనకాల వచ్చేసరికి మనకి ఏదైతే విండో ఉందో ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇంకొక చిన్న స్పేస్ ఇచ్చారు గ్లాస్ తోటి. సో దీని వల్ల వెనకాల కూర్చున్న వాళ్ళకి ఈ వ్యూ కూడా వస్తుంది. వెనక్కి చూడాలనుకుంటే ఇది కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి క్లియర్ గా. సో ఇది మామూలుగా పాత i20లో లేదు, ఇక్కడ మనకి మొత్తం మూసేసి ఉంటుంది, బయట నుంచి కూడా కవర్ చేసి ఉంటుంది. సో ఈ కొత్త మోడల్లో వీరు గ్లాస్ ఇచ్చారు ఇక్కడ మనకి. సో దీని వల్ల వ్యూ పెరుగుతుంది, చూడండి, చూసారా? సో వీ కెన్ సీ లిటిల్ మోర్. మన వెనకాల వ్యూ ఇంకొంచెం బాగుంటుంది వెనకాల కూర్చున్న వాళ్ళకి. ఇక్కడ వ్యూ కాకుండా ఇది కూడా ఉంటుంది. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది ఫీచర్. సో ఇప్పుడు ఎక్స్టీరియర్ గురించి డిస్కస్ చేద్దాము. లాస్ట్ వీడియోలో నేను ఏదైతే చెప్పలేదో అవి చూద్దాం. సో ఎక్స్టీరియర్ లో ముందుగా చెప్పుకుందాము ప్రొజెక్టర్ లైట్స్ గురించి. సో ఇవి హాలోజన్ కాదు, ఇవి LED ప్రొజెక్టర్ ల్యాంప్స్. సో మనకి నైట్ టైమ్ లైట్ వైట్ కలర్ లో వస్తుంది. సో దానివల్ల మనకి రేంజ్ చాలా పెరుగుతుంది, మనకి క్లియర్ గా వ్యూ కనిపిస్తుంది ఫార్వర్డ్ వరకు, చాలా బాగుంటుంది. సో నైట్ టైం నేను ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఇంకొకటి వచ్చి మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూసారా ఈ లైట్? ఇది కార్నరింగ్ లైట్. అంటే మనం కార్నర్స్ లో రైట్ లేదా లెఫ్ట్ టర్న్ ఇస్తున్నప్పుడు మనకి ఈ లైట్స్ ఆటోమేటిక్ గా వెలుగుతాయి. సో అది కూడా నేను మీకు నైట్ టైం చూపిస్తాను. ఇది కూడా చాలా యూజ్ అయ్యే ఫీచర్ కార్నర్స్ లో మనకి, ఎందుకంటే మన వ్యూ చాలా పెరుగుతుంది నైట్ టైం. Time to test the projector LED lamps, guys. See, I'm gonna switch it on. See, I'm gonna put the high beam on. See, there's a huge difference. I'm gonna turn the steering so you can see the cornering lights. See, now there is nothing visible on the right side. I'm gonna turn the wheel to the right. See, you guys can see the difference. You guys can see from here itself. See, there's a huge difference. It keeps on for a few seconds and then switches off after we straighten the steering wheel. See on the left side, see, with and without the cornering lights.
So this is the features I like in this car. See, it's so clear now with the projector LED lamps. This helps a lot during night time when we are riding on the highways. See, the projector high beam is so powerful, it reaches up to that gate. So with the halogen ones, we will not be able to clearly see this much road or obstacles whichever come on the road. So these lights helps us a lot during the night driving. So this is all about the lights. Back to the day version. సో నెక్స్ట్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్ ఏంటంటే ఇది కనిపిస్తుంది చూసారా, ఫ్రంట్ మనకి బ్లాక్ మొత్తం బంపర్ లాగా, బంపర్ కింద ఇచ్చారు. ఇది ఒక రకంగా ప్రొటెక్షన్, మనకి ఫ్రంట్ ని ఏదైనా తగిలితే మాక్సిమం దీనికే తగిలేటట్టుగా ఇచ్చారు, బాడీకి అంతగా డ్యామేజ్ అవ్వకుండా. అలాగే ఇది మనం సైడ్ ని కూడా చూడొచ్చు, ఈ సైడ్ ని కూడా ఇచ్చారు మనకి ఇక్కడ నుంచి అలాగా వెనక వరకు. ఇది మనకి బాడీకి ప్రొటెక్ట్ చేయడానికి, ప్లస్ ఏదైనా దెబ్బలు తగిలితే బాడీ డ్యామేజ్ అవ్వకుండా ఇది మాత్రం డ్యామేజ్ అయ్యేలాగా ఇచ్చారు. ఇది డిజైన్ బాగా చేశారు, ఎందుకంటే మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగుంటుంది. మనకి వెనకతలు కూడా ఇచ్చారు, ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇది చాలా ప్రీమియం లుక్, ప్లస్ ఇది స్పోర్టీ లుక్. మనకి పెద్ద హై అండ్ కార్స్ లో, పెద్ద పెద్ద కార్స్ లో వస్తుంది. వెనకతల స్పోర్ట్స్ లుక్, స్పోర్ట్స్ కార్స్ లో ఉంటుంది ఇలాగా ఫిన్స్. సో ఈ ఫిన్స్ కూడా ఇచ్చారు. సో చాలా అట్రాక్టివ్ డిజైన్, ఇది చాలా బాగుంటుంది. నాకు ఇది చాలా నచ్చింది ఈ డిజైన్ కూడా. So the next best feature is the cruise control. So let me show you to guys. It's already activated. See, I kept it at 60 kilometers an hour and I've already taken my foot off the accelerator. So we are going at 60. So if you want to increase the speed, you can increase by just one push. It will increase 1 kilometer an hour, and with a long push you can increase by 10 kilometers an hour. See, now I increased it to 70. And with just one click, one push, we can increase it one by one, or else with a long push we can increase it 10 kilometers. And similarly to reducing also, we can reduce with long press, you can reduce 10 kilometers. Once it's activated, and if you have not pressed the brake, you can reduce it further to 40 also. So let me just show it to you guys. See, it's 40 kilometers an hour now. So you can go like this also. See, there's no foot on the accelerator. So once it's activated after 60, so it will get activated only after 60, and you can reduce it to 40 also, and it still works. So now the drive on highways is pretty much very pleasant and easy to drive. See, you can do long distances just by sitting back and relaxing. So this comes with a 7-speed gearbox. So let me show it to you guys. We will increase the speed again. See, now it is in 4th gear, 5th. It's still in 5th. 6th. So now it will come to 7. See, now it's in the 7th gear. So this is a 7-speed gearbox, and which is working very fine. There's a small delay when you just accelerate it from low speed to high speed if you just want to push it. So there is a small delay in it, but it's okay, it's fine. It's really working well. The driving experience is really, really awesome. So cruising on the highways is really pleasant now. You can just sit back and relax for long distances. Both your foots are at rest. There's a speed alert at 80 kilometers an hour and 120 kilometers also. So just to indicate and alert you that you are at a high speed. So that's a good feature. It's an inbuilt feature by the Hyundai. సో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే చాలా స్మూత్ గా అనిపించింది. 1000 kilometers మోస్ట్లీ నేను హైవే మీద రైడ్ చేశాను. సో చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు, ఎందుకంటే కొత్త కారు. సో మేబీ తర్వాత ఎలాంటివన్నా ఇష్యూస్ వస్తే ఐ లెట్ యు నో. సో ప్రెసెంట్లీ అయితే ఫస్ట్ 1000 kilometers హ్యావ్ డన్ వెరీ స్మూత్లీ. సో చాలా బాగా గడిచాయి 1000 kilometers రైడ్. సో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా బాగా నచ్చింది హైవే మీద క్రూయిజ్ కంట్రోల్. సో మనకి ట్రాఫిక్ లేకపోతే మాత్రం చాలా బాగుంటుంది హైవే మీద క్రూయిజ్ కంట్రోల్. మనం పూర్తిగా రిలాక్స్డ్ గా డ్రైవ్ చేయొచ్చు. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగా నచ్చింది నాకు హైవే మీద ఈ కార్ డ్రైవ్ చేయడం. సో ద నెక్స్ట్ బిగ్ క్వశ్చన్ విచ్ ఎవ్రీ ఇండియన్ వెహికల్ ఓనర్ వాంట్స్ టు నో ఇస్ ద మైలేజ్.
The company claims it to be around 20 kilometers per liter, but I have received it around 16 kilometers. I have ridden this mostly on the highways only, but still I have received it around 16 only, and in the cities it's around 14 to 14.5. So maybe it will increase after the first service, and maybe after a few thousand kilometers it will increase furthermore. So keeping aside the mileage, the riding experience and the quality of the car, the build quality and the interior, the exterior looks, everything taking into consideration, I would rate this car around 8 out of 10. So this is my personal review, guys. Please consider this, as I am no expert nor a professional to review cars. So as an Indian normal car user, I am doing this review based on the quality, the build quality, the performance and interior and the exterior looks and the features. So this is my review about the car. So if you like the video, like, share and comment on the video, and please subscribe to my channel, and for notifications press the bell icon. So ఇదే గైస్ మన i20 రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.